ఈ మధ్య కాలంలో ప్రతి ఎదవకి చంద్రబాబు నాయుడు గారంటే లోకువ అయిపోయింది. చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడేటప్పుడు ఆ నోటికి హద్దు, అదుపు లేకుండా పోతుందన్నమాట. నిన్న ఒకడు ప్రెస్ మీట్ పెట్టాడు. పేరు ప్రస్తావించడం. మళ్ళీ ఆ ఎదవకి పేరు ప్రస్తావిస్తే మళ్ళీ కులాన్ని తీసుకొచ్చి ముందెట్టేసి, నేను ఈ కులం కాబట్టి నన్ను ఇలా అంటారా అని చెప్పేసి అని అంటాడు ఆ ఎదవే. ఆడెన్నన్నా మాట్లాడేయచ్చు. నిన్న ప్రెస్ మీట్‌లో ఉదాహరణ మీకు హింటిస్తా. మొన్న మంగళగిరిలో పోటీ చేశాడు. 416, 417 వచ్చినాయి ఓట్లు. మీకు అర్థమైపోయి ఉంటది ఈ పాటికి. చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి గుంటనక్క అంటాడు ఆడు. సరే ఒకసారి అన్నాడు, 2 సార్లు అన్నాడంటే వేరే విషయం. ఒక 50 సార్లు అనుంటాడు ఆ మాట. లాస్ట్‌లో నీ అబ్బా అంటాడు. నీ అబ్బ దిగొచ్చేలా అంటే నీ అబ్బ గుర్తొచ్చేలా చేస్తానంటాడు. నీ ఎంత చూసేస్తానంటాడు. ఎవడు ఈడే. ఇప్పుడు నేను నిన్ను కుక్క అనడానికి ఎలా ఉంటుంది నీకు? నిన్న మొన్నటి దాకా మా చుట్టూ తిరిగిన ఎదవ్వే కదా! చంద్రబాబు నాయుడు గారి చుట్టూ తిరిగిన ఎదవ్వే కదా! ఈ ఎన్నికల ముందు నీకు టికెట్ ఇవ్వనంటేనే కదా బయటికి పోయింది నువ్వు. అవునా? టీవీ డిబేట్‌లో కూర్చొని చంద్రబాబు నాయుడు గారు వీరుడు, సూర్యుడు, ధీరుడు అని చెప్పేసి పొగిడిన ఎదవ నువ్వేనా? ఏమంత బలుపు అని అడుగుతున్నా. మేము అనలేమా నిన్ను? సింపుల్‌గా అనొచ్చు. ఎల్రా కుక్క నీ బుద్ధి ఎవడికి తెలీదు. ఎంగిలి మెతుకుల కోసం ఆశపడే కుక్క అంతే ఇలాగే అనాలి అంతే. కానీ సంస్కారం అడ్డవుతున్న పొత్తే పోన్లో అంత వయసు వచ్చింది నీకు లేకపోవచ్చు, కానీ నీ గురించి మాట్లాడితే మాకు సిగ్గేస్తుంది. కనీసం నీ పేరు కూడా ప్రస్తావించట్లే. అందుకే మళ్ళీ పేరు ప్రస్తావిస్తే మళ్ళీ మనోభావాలు దెబ్బతినేస్తే నేను ఆడే కాదు, మళ్ళీ మాకు కొంత దరిద్రులు ఉన్నారు. మళ్ళీ ఆడిని ఏమన్నా అంటే ఇక్కడ వీళ్ళు ఫీల్ అయిపోతారా? మళ్ళీ అదో దరిద్రం మళ్ళీ మాకు కొంతమంది ఉన్నారు. మళ్ళీ మా దాంట్లో కూడా దరిద్రులు ఉన్నారు. వాళ్ళు చంద్రబాబు నాయుడు గారిని ఎన్ని బూతులన్నా తిట్టేయచ్చు, ఎన్నన్నా మాట్లాడేయచ్చు. వాళ్ళ గురించి వీళ్ళు మాట్లాడరు, వీళ్ళు ఖండించరు. అలా మాట్లాడకూడదు అని చెప్పేసి వీళ్ళు ఖండించరా? ఈ బొగ్గడి గురించి మాట్లాడితే వీళ్ళు ఫీల్ అయిపోతారు ఇక్కడ. మరి మామూలు మనోభావాలు కాదు. కాదు మా చంద్రబాబు నాయుడు గురించి ఇలా అన్నాడరా? మరి కనీసం దాన్ని కౌంటర్ అన్నా మీరు మాట్లాడలేదు. కొంచెం చిన్న కార్యకర్తలు కాదు, మళ్ళీ ఎమ్మెల్యే స్థాయి వ్యక్తులు మళ్ళీ ఆయన ఏమన్నంటే వీళ్ళకి నిప్పలేదు ఇక్కడ. ఈ ఎదవలకు వచ్చిన జబ్బు అదే. మన నోటికి వచ్చింది మాట్లాడేసి ఇష్టానుసారంగా మాట్లాడేసి మమ్మల్ని ఎవడు ఏమీ అనకూడదంటే కుదరదు. కాస్త ఒలి దగ్గర పెట్టుకుని మాట్లాడాలి మనం కూడా. సరే చంద్రబాబు నాయుడు ఏకవచనం, సరే నువ్వు గౌరవం ఇస్తే ఇవి, ఇవ్వకపోతే ఇవ్వు. మేము కూడా నీకు గౌరవం ఇవ్వంగా. అది నీ ఇష్టం. గారు అనాలని చెప్పేసి నేను రూల్ ఏం లేదు. నీకు నచ్చినట్టు పిలుచుకో, కాదని అట్లా. కానీ సామెతలు ఎందుకంటున్నా? ఈ జంతువులతో పోల్చడాలు, నేను ఎరగదీసేస్తాను, నేను పొడిచేస్తాను. లింగలింగమని మనకు వచ్చిన ఓట్లు ఎంత, మనం పోటీ చేస్తే మన స్థాయి ఎంత, ఇది మనం కూడా ఇష్టానుసారంగా పేలిపోవడమే. నేను అనలేమా? నువ్వు గుంటనక్క అంటే నేను ఊరకొక్క అని చెప్పేసి అనలేమా? నేను టైం పట్టుద్ది ఏమన్నా? ఎందుకు అంత వయసు వచ్చిన తర్వాత 10 మంది చేత అనిపించుకోవడం దేనికని అడుగుతున్నా. సరే మీదో సమస్య వచ్చింది, నేను దాని గురించి కూడా ప్రస్తావించట్లా. సరే నువ్వు ప్రెస్ మీట్ పెట్టడానికి ఒక కారణం ఉంది. కేవలం చంద్రబాబు నాయుడు గురించే మాట్లాడితే ఉపయోగం ఉంది అందులో. దానికి అసలు కారక వ్యక్తులు కూడా ఉన్నారు కదా, వాళ్ళ గురించి మాట్లాడాలి కదా. ఎక్కేత తేడా పడవుతానా? అంతేనా? వాళ్ళ గురించి మాట్లాడట. చంద్రబాబు నాయుడు గారు లోకుగా కనబడ్డారు కదా. తిరిగి మాట్లాడటంలే మనం అంటే అయిపోవచ్చేదిలే. వాళ్ళు అయిపోయారు, వైసీపీ వాళ్ళు అయిపోయారు, వాళ్ళు అలాగే పేలిపోయారు. నీకన్నా ఎక్కువ పేలిపోయిన వాళ్ళు చాలామంది వాళ్ళు జైల్లో మగ్గిపోతున్నారు. ఏమన్నా అంటే నువ్వు అనుకుంటున్నావేమో, ఒకవేళ ఏమైనా కేసులు పెడితే కులాన్ని తీసుకొచ్చి ముందు ఎట్టేసి డ్రామా ఆడేద్దామని చెప్పేసి అని. అంత అవకాశాలు ఉండవు, గుర్తుపెట్టుకో బాగా. ఇలా తెలుసు, అన్నీ తెలిసి ఉండొచ్చేమో, కానీ ప్రజలు దాన్ని యాక్సెప్ట్ చేయరు. ఏదో నీకు ఏదో కులం పేరు చెప్పుకొని రాజకీయాలు చేసేద్దాం, పబ్బం గడిపేసుకుందాం అని చెప్పేసి అని నీ ఆలోచన. కానీ నీకు వాళ్ళకు గుర్తుకొచ్చింది అది ఎప్పుడో 30 ఏళ్ల క్రితం నాటి పోరాటాలు కదా అవన్నీ కూడా వాళ్ళు చేసినవి. ఇప్పుడు నువ్వు ఏదైతే మాట్లాడావో దాని గురించి నిన్న మొన్నటి దాకా ప్రస్తావించలేదుగా నువ్వు. నిన్న మొన్నటి దాకా ఎక్కడ మాట్లాడేవా? లేదు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు కూడా ఎక్కడ మాట్లాడాలా? పైగా ప్రజా సమస్యల గురించి ఎప్పుడు మాట్లాడలేదుగా. మాట్లాడేవా? మనకు సంబంధించిన వ్యక్తుల్ని, సరే సామాజిక వర్గం కావచ్చు, ఇంకోటి కావచ్చు, నాటి రోడ్డు మీద తాళ్ళతో కట్టేసి చేతులు తిప్పేసి తాళ్ళతో కట్టేసి చంపేసి డోర్ డెలివరీ చేసినప్పుడు మాట్లాడలేదే, ప్రస్తావించలేకపోయాం మనం. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు లోకుగా కనపడ్డారు కాబట్టి మనం ఏది పడితే మాట్లాడేస్తే అయిపోద్ది. నీకంటే ఎక్కువగా పేలిపోయిన వాళ్ళు, రాలిపోయిన వాళ్ళు ఇవాళ జైళ్ళల్లో మగ్గిపోతున్నారు. మీరు అనవసరంగా ఆవేశపడిపోతే నీకే బొక్కది, గుర్తుపెట్టుకో బాగా. మనకు ఓట్లే హత్తారేమో, మన పెద్ద వీరుడు అయిపోతామేమో, అందరూ అయిపోయారులే, ఇంకా మనం ఒక్కడవే మిగిలిన మనం ఎవడు ఏమీ చేయలేదు అని చెప్పి అనుకుంటున్నామేమో. సగం దరిద్రం వదిలేసింది. ఈ బూతులు మాట్లాడే బ్యాచ్ అందరూ పోయారు.
మా దరిద్రానికి నువ్వు ఒకడు కొత్తగా మొదలెట్టావు అంతే. వాళ్ళ పోయారా బాబు ప్రశాంతంగా ఉందనుకుంటే నువ్వు ఒకటి ధైర్యం రెచ్చగొట్టే వ్యాఖ్యలు. అంటే ఎవడు ఏం మాట్లాడలే అనుకుంటున్నావు అంతే. ఆ వద్దు. పాలసీల ప్రకారంగా మాట్లాడి ఏదైనా ఉంటే నీకు వచ్చింది నిప్పింటే నీకు ఏదైనా నిప్పు తగ్గితే నువ్వు బాధపడాలా. ప్రతిదానికి ఇది ఒక అలవాటు అయిపోయింది, ఇదో పత్యాపారం అయిపోయింది. ప్రతి ఎదవకి ఇది ఒక అలవాటు అయిపోయింది. ప్రతి ఎదవ సామెతలు చెప్పాడు, పిటకథలు చెప్పాడు, మేము చెప్పలేమేంటి? అక్కడ నాకెందుకు ఎన్నికల ముందు వరకు కూడా నువ్వు ఆఫీస్ చుట్టూ దేకేలేదా? తెలుగుదేశం పార్టీ ఆఫీస్ చుట్టూ దేకేలేదా? కుక్క తిరిగినట్టు తిరిగేసావు టికెట్ కోసం. అడిగాం కదా, మనం తాడుకొని టికెట్ అడిగాం కదా, అడిగేవా లేదా? మన ఏదో కుక్కేసాలని వాళ్ళకి తెలుసు. చంద్రబాబు నాయుడు గారు తెలియకేం కాదు కదా, తెలిసే చిచ్చే పోరావతలకింది. చూసారు ఆల్రెడీ నీలాంటి వ్యక్తులు చంద్రబాబు నాయుడు గారు ఎంతోమందిని చూశారు. వాళ్ళకి తెలియదు నీ బుద్ధి ఏంటి, ఏంటి మనిషి ఏంటి అనేది. మనిషిని చూస్తే చెప్పొచ్చు, పైగా నీ ముఖం చూస్తే ముందే చెప్పొచ్చు. కన్నాలి శివుల్లాగా ఉంటావు, పట్టపాల కన్నాలి శివుల్లో ఉంటావు మన ముఖం చూస్తేనే. హద్దులు మీరొద్దు, కొద్ది పరిధి. మనం ఒక లైన్ గీసుకొని ఆ లైన్ వరకు మాట్లాడితే పర్వాలా. మేము ఏదో మర్యాద ఇచ్చి గౌరవ ఇచ్చి మాట్లాడమని చెప్పేసి నేను అడగట్లా. కించపరిచి మాట్లాడొద్దు అంటున్నావు. జంతువులతో పోలికలు వద్దు. అలా పోల్చేసుకోవాలనుకుంటే బ్రహ్మాండంగా పోల్చేస్తాను నేను కూడా. నేను ఏదో తీసేస్తాను, మీ అబ్బ గుర్తుకు రావాలి. మరి మీ అబ్బో అని అడుగుతున్నా. ఇంటికి ముక్కకూడదు నీ వల్ల. మనకు వచ్చిన 416 ఓట్లకి నేను పీకి పొడిచేస్తానంటే వేస్తే నీకు ఎవడన్నా ఓటేసాడా? నీ కుటుంబ సభ్యుల్లో నీకు ఓట్లు పడవు. గట్టిగా మాట్లాడితే నీ కుటుంబ సభ్యులు నీకు ఓట్లు పడవు. మన స్థాయిని మించేసి మనం మాట్లాడకూడదు, కాస్త కుదించుకోవాలి. మన అంత ఏదో నలుగురిలోని అంటే నేను చెప్తున్నాను కదా, నిన్ను పెంచి పోషించింది మా దరిద్రానికి మళ్ళీ ఇల్లే, అదో కర్మ అంతే. కాబట్టి ఏంటంటే మాట్లాడేటప్పుడు ఒక లైన్ పెట్టుకొని చక్కగా మాట్లాడితే ఇలా మాలాంటి వాళ్ళతో అనిపించుకోవాల్సిన అవసరం ఉండదు. అది బాగా గుర్తుపెట్టుకో. లేదు నోరు ఉంది కదా, నేను ఇలాగే పేలిపోతాను, ఇలాగే మాట్లాడతానంటే మాలాంటి వాళ్ళ దగ్గర కాసేయాలు గుర్తుపెట్టుకో. ఈసారి డైరెక్ట్గా పేరు ఎందుకు ప్రస్తావించి చెప్పాను కదా. మళ్ళీ ఎదవలు పేరు ప్రస్తావించేస్తే మళ్ళీ కులాన్ని తీసుకొచ్చి ముందెట్టేస్తారు. కులాన్ని తీసుకొచ్చి ముందెట్టేసి నన్ను అలాగన్నారు, నన్ను ఎలాగన్నారా? అరే మనం నువ్వు మాట్లాడేసినప్పుడు వాస్తవానికి వీళ్ళంతా కూడా రాజకీయంగా పబ్బం గడుపుకోవాలని ఆలోచించే వ్యక్తులు. అన్ని మాటలు మాట్లాడేసి మాకేమీ తెలియదు కులాన్ని తీసుకొచ్చి ముందెట్టేసి మీరు అందరూ అనండి. పాపం వాళ్ళు ఏం చేశారు? కులం ఏం చేసిందయ్యా? ఎవరి పొలాలు చేసుకుంటారు. నీ నోడు తోలవద్దు, నువ్వు మాట్లాడితే కులం ఏం చేస్తుంది? కాబట్టి ఏంటంటే కాస్త అద్దులు తగ్గించుకొని మాట్లాడితే బాగుంటుంది. నేను అంబటి రాంబాబు ప్రెస్ మీట్